అందరికీ నమస్తే అండి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని చూపిస్తున్నాను. ఇది వైజాగ్ 80 ఫీట్ రోడ్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి. అసలు ఈ గుడి పేరు పుట్ట బంగారమ్మ అంటారు. తర్వాత అలా సుబ్రహ్మణ్య స్వామి గుడిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. సుబ్రహ్మణ్య స్వామి చరిత్రలోని ఆయన స్కందుడు అనే కార్తికేయుడు, షణ్ముఖుడు, గుహుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఆయన వాహనం అయితే నెమలి. స్కంద పురాణంలో ఆయన గాథ వినడానికి వివరాలుగా ఉంది. ఈయన జననం తారకాసురుడు సంహారము స్కంద పురాణంలో వివరించబడింది. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఫ్రెండ్స్ చూసారా ఎంతటి తండోపతండాలుగా వస్తున్నారో జనాలు. కనీసం దగ్గర 2 కిలోమీటర్లు దూరంగా ఉన్న లైన్ ఇది. ఎంత చక్కగా భక్తులు ఎంతటి అంటే గ్రహ దోషాలు ఉండవని, ఇతి బాధలు ఉండవని, షణ్ముఖుడికి ఎవరైతే దర్శించుకొని పాలాభిషేకం చేస్తారో వారికి చక్కగా దినదినాభివృద్ధి జరుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని, గర్భదోషాలు పోతాయని, గ్రహ దోషాలు పోతాయని నమ్మకం. అన్నిటికీ మించి భగవంతుడి మీద ఉన్న భక్తి చాటుకున్న ప్రజలు 2 కిలోమీటర్ల మేర పొద్దున గంటలకే ఈ క్యూ ఎంత ఉంది అంటే ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఎంత ఉంటుందో చూడండి. ఇది షణ్ముఖుడి వాహనం. అలా అయిపోయిన తర్వాత స్వామివారు చక్కగా గర్భగుడిలో స్వామికి పాలు, నీళ్ళు, తేనె, నెయ్యి, వెన్న, పంచదార అభిషేకం. చాలునా ఈ జన్మ అనిపించినట్టు లేదండి. స్వామివారికి అందరూ ఒక నమస్కారం చేసుకున్నాం. తండాలుగా వస్తున్న జనాలను చూసి అసలు ఎంతుందా భక్తి అనిపిస్తుంది కదండి. ప్రతి ఒక్కరూ షణ్ముఖ షష్ఠి అంటే ఎంతటి ద్వేదీపమానంగా స్వామివారు దివ్య మంగళ రూప దర్శనం చూడండి. పాలతో, నీళ్ళతో, పంచదారతో, కొబ్బరి బొండాలతో. పుట్ట బంగారమ్మ గుడి అంటే ఇక్కడ చాలా పవిత్రమైన ప్లేస్ అండి. అందువల్ల ఇక్కడికి ఇంతమంది జనాలు చక్కగా వస్తారు. ఈ గుడికి చాలా పురాతనమైన చరిత్ర కూడా ఉంది. ఒక్క రూపాయి కూడా లేని టెంపుల్. ఇది గ్యామ దేవత వెలిసి ఇంచుమించి 60 మా పుట్ల మా తాత దొరుకుతుంది. ఆ గ్యామ దేవత సుబ్రహ్మణ్య స్వామి గుడి పెట్టి చేసాము. చేసి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కార్యక్రమంలో ప్రతి వారం కూడా భోజనాలు. అంటే ఫస్ట్ కూడా సుబ్రహ్మణ్య స్వామి కాదండి, గ్రామదేవతే సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ ముందు. ఓకే ఓకే దాన్ని డెవలప్మెంట్ చేసి నాగపాదం పెట్టాం. నాగపాదం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పెట్టాం. ఓకే దాన్ని ఇంప్లిమెంట్ చేసి రూపాయి తీసుకోకుండా మేము అంతా అన్నదానం కానీ కార్యక్రమం కానీ పండుగలకు కానీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరు ఇస్తుంటే వాళ్ళు దానం ఇవ్వచ్చు. అంతేగాని డిమాండ్ కానీ అలాగే ఎక్కడ లేని గుడి. ప్రతి మంగళవారం కూడా నీలాభిషేకానికి బిల్లులు ఇస్తాం. 3 బిల్లులు ఇస్తాం. అది కూడా ఫ్రీయే. ఎవరైనా సరే ప్రతి మంగళవారం అన్నదానం చేస్తాం 250 మందికి. అలాగే ప్రతి సంవత్సరం కూడా గ్రాండ్గా షష్ఠి చేస్తాం. అలాగే అమ్మవారు పండుగ చేస్తాం. పుట్టబంగారు అమ్మవారు చేస్తాం. కుంకుమమ్మ, పూలకమ్మ, ముత్యాలమ్మ కూడా మా కుర్రలందరూ సాటి మాకు అందరూ సపోర్ట్ చేసి మాకు బాగా అన్నింటిలో సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. కమిటీ అందరూ వీడియో కానీ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు సార్ కమిటీ? అసోసియేషన్ వాళ్ళు మొత్తం 30 మంది దగ్గర ఉన్నారు. 30 మంది కూడా అందరూ సహకరించి అందరూ కూడా టికెట్ లేని గుడి అంటే ఇదే ఉంది. ఎక్కడ టికెట్ లేని గుడి ఏం సైకిల్ కానీ ఏం చేసినా కూడా టికెట్ లేకుండా జరుగుతుంది. ఎక్కడ ఉన్నట్టు గుడి ఇదే గుడి. టికెట్ డిమాండ్ చేయడం కానీ అభిషేకం ఉచితం. ఇవి కూడా ఉచితం. రోజు కళ్యాణం కూడా పెట్టాం. 5,000 కళ్యాణం పెట్టాం. 20 మంది పెట్టాం. వస్తే మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఏమైనా మాట్లాడతావా టెంపుల్ గురించి? చెప్పు పోను మన గురించి, మన గుడి గురించి మనం చెప్తే సరిపోద్ది. ఏమైనా మాట్లాడతారా? చెప్పండి. శ్రీ శరవణ బాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః. ఈరోజు మన అక్కేపాలెం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా స్వామివారికి అనేక రకాలైన అభిషేకాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే ఉదయం నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. అలాగే స్వామివారికి హోమ కార్యక్రమం కూడా గ్రామ అభ్యున్నతి కోసం ఎంతో చక్కగా భక్తులు మీ స్వహస్తాలతో చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి ఉన్నారు. ఈ యొక్క మహోన్నటువంటి అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని
ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహ కటాక్షాలు నిండుగా మెండుగా పొందాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. జై సుబ్రహ్మణ్యేశ్వరాయ మీ నమః. పేరేంటండి? మురళీకృష్ణ. జై సాయి. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని చేసి ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకించి కళ్యాణం, స్వామివారి కళ్యాణం కూడా చేస్తున్నాం. మా గుడి ప్రెసిడెంట్ గారు పిల్లా గోపి గారు, చైర్మన్ గారు సత్యప్రసాద్ గారు, నేను మాజీ ప్రెసిడెంట్ బంగారు. ఇంతటి అద్భుతంగా జరిగిన షణ్ముఖ స్వామిది సాయంత్రం 6 గంటలకి కూడా కళ్యాణం ఉందండి. ఆ కళ్యాణం నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు పెడతాను. భక్తులు ఎంతటి సందోహంగా ఉందో చూడండి. అసలు ₹1 టికెట్ కూడా లేని ఈ గుడికి నిత్యం జనాలు వస్తూనే ఉంటారు. చక్కటి శక్తివంతమైన